వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీసీ ఉద్యమాలు నిజంగా తెలంగాణ ఉద్యమం అయినా కానీ బీసీ ఉద్యమం అయినా కానీ ఈ ఉద్యమాలను ఎట్లా హైజాక్ చేయాలి, ఉద్యమాలను ఏ విధంగా పక్కదారి పట్టించాలనే నేతృత్వంలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఉన్నట్టుగా కనబడతా ఉంది. తీన్మార్ మల్లన్న పైన దాడి చేసింది కాకుండా అంటే బీసీ నాయకుల పైన దాడి చేస్తూ, బీసీ నాయకులు ఎవరైనా గట్టిగా ఉంటే గట్టిగా మాట్లాడితే వాళ్ళపైన దాడి చేస్తూ, బీసీ నాయకులను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ, బీసీ నాయకులపైన డైరెక్ట్ అటెంప్ట్ మర్డర్ ప్లాన్ చేస్తూ, మళ్ళీ బీసీ ఉద్యమాల గురించి కొట్లాడతాం అనుకుంటా కల్వకుంట్ల కవిత మరొక డ్రామా తెరలేపింది. జాగృతి ఆధ్వర్యంలో అసలు ఈమె నిజంగా ఇక తెలంగాణలో బీసీలు ఎవరు లేరు, 60% ఉన్న బీసీలు లేరు. ఇప్పుడు ఈమె కేవలం ఒక 1% లేనామే. ఈమె వచ్చి ఈ 0.2% ఉన్న ఈమె రావుల కోటాలో ఈమె కొట్లాడితే ఇప్పుడు బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది అన్నట్టు. తెలంగాణ ఉద్యమంలో బీసీలు ఉద్యమకారులు లేరు, బీసీలు నాయకులు లేరు, బీసీలు మంత్రులు లేరు, బీసీలు ఎమ్మెల్యేలు లేరు. అంటే ఈమె ఒక్కతే కొట్లాడితే బీసీ నాయకులు అంటే బీసీ ఉద్యమకారులు కూడా లేరు. ఈమె ఒక్కతే కొట్లాడితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే కేసీఆర్ తీసుకొచ్చిండు, అంటే కేసీఆర్ తీసుకురాలే తెలంగాణ ఉద్యమాన్ని ఎంతోమంది ముందుకు తీసుకుపోతే దాన్ని హైజాక్ చేసి మనం అందరం పార్టీలను విలీనం చేసుకొని ఈమె జాతకం కూడా అట్నే ఉంది. కేసీఆర్ వేసిన బట్టలు అంటే అయ్యి ఒకటి చేస్తే బిడ్డ ఒకటి చేస్తుంది అన్నట్టుగా, అయ్యి ఒకటి చేస్తే బిడ్డ ఒకటి చేస్తుంది. అదే బాటలోనే అదే నేతృత్వంలోనే నడుస్తూ ఉన్నది. కేసీఆర్ బీసీల గురించి ఎక్కడ కూడా మాట్లాడలే, కేటీఆర్ ఎక్కడ మాట్లాడలే, హరీష్ రావు ఎక్కడ మాట్లాడలే. కానీ ఈమె మాత్రం అసలు ఈమె జాగృత బీఆర్ఎస్ పార్టీ అర్థం కాని పరిస్థితిలో ఈమె కొనసాగుతున్నది. ఎట్లా అంటే ఒక తల్లి నుండి వేరైన ఒక బిడ్డ లెక్క నిజంగా ఈమె అంతగా ఈమె ఒక ఎజెండా వేసుకొని ఈమె నడుస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా ఒక ముందడుగేసి ఒక డ్రామా, ఈ ముందడుగు కాదు ఒక డ్రామాకు తెరలేపింది కల్వకుంట్ల కవిత. ఈమె ఒక డ్రామాకు తెరలేపి 4, 5, 6 తేదీల్లో బీసీల కోసం నిరాహార దీక్ష చేస్తారట. మరి ఆమరణ నిరాహార దీక్షనా లేకపోతే రిలే నిరాహార దీక్షనా అనేది అర్థం కాదు, ఇంకా పూర్తి క్లారిటీ లేదు. కానీ నిన్న జరిగిన ఒక మీటింగ్లో ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నది కల్వకుంట్ల కవిత గారు. ఆమె మాటల్లోనే విందాం. ఈ సిగ్గు శరం లేని కొందరు బీసీ నాయకులు ఇది వినాలి. ఎందుకంటే బీసీ ఉద్యమకారులు బీసీ నాయకులు కొట్లాడుతూ ఉంటే ఈయనేందని మాట్లాడతారు కదా, అలాంటి సిగ్గు శరం లేనోళ్ళు ఈ మాట వినాలి. మన కోసం మన హక్కుల గురించి ఎవరైతే మన హక్కులను కాలరాసిరో 9.5 సంవత్సరాల పార్టీలో అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మన హక్కులను కాలరాసి మన నాయకులు ఎవరైతే బలంగా ముఖ్యమంత్రి రేంజ్కి ఎదుగుతారో వాళ్ళను బయటకు గెంటి వేసి ఈరోజు మళ్ళీ అదే బీసీ నాయకుల గురించి మాట్లాడతామని చెప్తున్నారు కదా. మనకు సిగ్గు శరం ఉంటే మనం జిందాబాదులు కొట్టాలి. మనమే ఈమె నాయకత్వం వహిస్తే ఈమె పక్కబుంటూ ఉన్నవాళ్ళు మనవాళ్ళే, మన జెండాలు మోసేది మన వాళ్ళే, వాళ్ళ జెండాలు మోసేది మన వాళ్ళే, జిందాబాదులు కొట్టేది మన వాళ్ళే, వాళ్ళ ధర్నా దిగితే వాళ్ళ వెనుక కూర్చుంటేది కూడా మన వాళ్ళే. వీళ్ళు వచ్చి కూర్చుంటారా రావుల కోటాల? వీళ్ళు ఏం చేస్తారు మనం చూసినాం కదా. జాగృతిలా జెండాలు మోస్తాడు కూడా, జిందాబాదులు కొట్టాడు కూడా, సంపాదించుకుంటాడు కూడా. అంటే ఉద్యమాలు చేయాలి, మనమే ఉద్యమాలు చేయాలి, జెండాలు మోయాలి, జిందాబాదులు కొట్టాలి. వీళ్ళు సంపాదించుకుంటా మనల్ని ఒక స్టేజ్కి వచ్చేసరికి పక్కకు జరుపుతారు అన్నట్టు. ఆ విధంగా జరుగుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే కల్వకుంట్ల కవిత ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది. అంటే సంచలనం అంటే పెను దుమారం. తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగా అయితే కేసీఆర్ హైజాక్ చేసిండో బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసే కుట్ర చేస్తూ ఉన్నది కల్వకుంట్ల కవిత. అలాగే రేవంత్ రెడ్డితో కలిసి కూడా ఈ కుట్ర జరుగుతూ ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీసీ ఉద్యమం కల్వకుంట్ల కవిత గారు ఎత్తుకుంటారట. ఒకసారి ఆ కల్వకుంట్ల కవిత గారు ఏం మాట్లాడుతున్నారు అనేది చూసే. కవిత రావు గారు అంటే ఒక బీసీ ఉద్యమం ఒక రావు దొరసాన్ చేస్తుంది అన్నట్టు. పొన్నం ప్రభాకర్ గారు అంటే మేము పోయి ధర్నా చేస్తాం, అందరు బీసీలు రావాలి, అందరు ఎమ్మెల్యేలు రావాలి, అందరు ఎంపీలు రావాలి అంటే ఏంది ఇది? మేము సత్రంలో భోజనం పెడుతున్నాం, మీరు అందరు రావాలి అన్నట్టు ఏం మాటలు ఇవి? మీకు సీరియస్నెస్ ఉందా? అసలు బీసీపీలు సాధన చేయాలని ఉందా లేదా? ఉంటే సీరియస్నెస్ గురించి ఈమె 9.5 సంవత్సరాలు పరిపాలించి బీసీలను అనగదొక్కి బీసీల రిజర్వేషన్ 33% ఉన్న రిజర్వేషన్ 23% తీసుకొచ్చి ఈమె సీరియస్నెస్ గురించి మాట్లాడుతుంది. ఇలా అంటే 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మనం ఎంపీ సీట్లు ఉన్నప్పుడు మనకు జాగృతి గుర్తుకురాదు, మనం బీసీలు గుర్తుకురారు, ఎస్సీలు గుర్తుకురారు, ఎస్టీలు గుర్తుకురారు. అసలు బీఆర్ఎస్ పార్టీ కాదన్న విధంగా మన అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మనం ఏ విధంగానైనా ప్రవర్తిస్తాం. కానీ ఈరోజు అధికారం పోయినాక నువ్వు కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేవు. కవితక్క గుర్తుపెట్టుకో, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లేని ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేవు. నీకు అది తెలుసు. ఎందుకంటే ఏదో ఒక నాకు బలం ఉండాలని నన్ను ఇంట్లో పట్టించుకుంటలేరు అనో, లేకపోతే నాకంటూ ఒక కుంపటి ఉండాలనో, లేకపోతే మా పార్టీని ఏ విధంగానైనా అధికారంలో తీసుకురావాలనే సీరియస్నెస్ అంటే తాపత్రయం కనబడతా ఉంది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకపోతే మా గవ్వలని నడుస్తాయనో, లేకపోతే ఏ విధంగానే ఏదో ఒక తాపత్రయం పడతా ఉన్నా కానీ మమ్మల్ని ముంచడానికి రాకు, మా బీసీలో తెరువు రాకు.
ఎందుకంటే మా బీసీ నాయకులు మేము చక్కదిద్దుకుంటాం. మా బీసీ నాయకులు ఎవడని ఉంటే మాకు అన్యాయం చేసేవాడు ఉంటే మేమే చక్కదిద్దుకుంటాం. నువ్వు సీరియస్నెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సీరియస్గా బీసీల పక్షాన మాట్లాడుతున్న ఒక గొంతుకను నిజంగా లేకుండానే కుట్రపడే ప్రయత్నం చేసినావు. నువ్వు సీరియస్నెస్ గురించి ఈరోజు మాట్లాడుతూ ఉంటే సిగ్గుచేటక్క. అది సబబు కాదు. ఎందుకంటే నువ్వు ఒక ఆడదాని లెక్క మాట్లాడు, కానీ నువ్వు అదుపు తప్పిన లెక్క మాట్లాడి ఇటు బీఆర్ఎస్ పార్టీ కాకుండా అటు జాగృతి కాకుండా ఒక జాగృతి కండ వేసుకొని బీసీల పక్షాన మాట్లాడతా అనుకుంటా మాకు సోయలేనట్టు. నిజంగా బీసీలు అంటే 60% ఉన్న గురించి నువ్వు కనీసం ఒక తెలంగాణలో ఒక 1% లేని దానివి నువ్వు ఉద్యమాలు చేస్తే ఇప్పుడు ఎవరు జెండాలు మోస్తారు చెప్పు ఒకసారి. నువ్వు ఉద్యమాలు చేస్తే నువ్వు నాయకత్వం చేస్తే ఎవరు జెండాలు మోస్తారు, ఎవరు మోయాలి? ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా ప్రోగ్రామ్ పెట్టండి, అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేయండి, లెటర్స్ రాయండి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి. చేస్తారు. మర్యాద పాటించండి, పద్ధతి పాటించండి. ఎట్లా అయితే మర్యాద అంటే మనది మన అధికారంలో ఉండగా మంత్రులను కలవకపోవడం మర్యాద, మనం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఫామ్ హౌస్లో పండుకోవడం మర్యాద, ఓన్లీ ఫామ్ హౌస్కు ప్రగతి భవన్ కూడా రాకుండా ఫామ్ హౌస్కి పరిమితం అవ్వడం మన మర్యాద. ఈ రోజు ఇంత జరుగుతున్నా బీసీల పక్షాన నిజంగా 42% రిజర్వేషన్ కల్పించాలని ఇంత అల్లకల్లోలం జరుగుతున్నా తెలంగాణలో గుర్తుపెట్టుకోరు ఏ ఉద్యమం లేదుగా. ఒక బీసీ ఉద్యమం ఫైనల్. తెలంగాణలో ఎలాంటి ఉద్యమం లేదు. ఈ ఉన్నది ఒకటే వీళ్ళకి తెలుసు, బీసీ ఉద్యమం ఒక్కటే తెలుసు. ఆ ఉద్యమాన్ని ఎవరు లేపారో కూడా తెలిసే. ఎందుకంటే నువ్వు ఎవరైతే బలంగా కొట్లాడతావో వాళ్ళపైన దాడులు చేసుకుంటా ఈరోజు నువ్వు మళ్ళీ బీసీల పక్షాన మాట్లాడతా, బీసీల గురించి ప్రశ్నిస్తా అని మాట్లాడుతున్నావా? మా అన్ని చూస్తున్నారు, మీ కథలు మీరు చేసే వివరాలన్నీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీరు బీసీల పక్షాన మాట్లాడుతా అనుకుంటా బీసీ ఉద్యమ నాయకుల మీద బీసీ నాయకత్వం మీద దాడి చేయడం, మీ బీసీలను మీ బానిసలుగా మీ వెనుక తిప్పుకోవడం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు బీసీలు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తారు. నువ్వు అంత సీరియస్నెస్గా నువ్వు ఏం లేదు, నువ్వు కొట్లాడితేనే మహిళా బిల్లు రాలే, నువ్వు కొట్లాడితేనే అన్ని అంబేద్కర్ దళిత బంధం తీసుకొచ్చి ఈమె అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఒకసారి చూడు. తెలంగాణ విషయంలో మొత్తం అందరం కూడా 50 మందిని పార్టీలకు అతీతంగా ముందుకెళ్లి కొట్లాడినామో బీసీ బిల్లు సాధించాలంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఏమంటుంది తెలంగాణ ఉద్యమం కోసం పార్టీలకు అతీతంగా అందరం కొట్లాడినాం. అందరం కొట్లాడితే 9.5 సంవత్సరాలు అరాచకం చేసినోడు ఎవడు మరి తెలంగాణ రాష్ట్రంలో? రావులు కదా, మీ రావుల పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ అంటే రావుల పార్టీ. మీ రావులు ఎక్కడెక్కడ ఉన్నారు? ఈ ఫోన్ ట్యాపింగ్లో రావులే ఉన్నారు. ఏ ట్యాపింగ్లో ఉన్నారు? మొన్న HCL అల్ల కూడా కదా, ఏది క్రికెట్కి సంబంధించిన విషయంలో కూడా అన్నిట్లలో మీరే ఉన్నారు కదా. HCA క్రికెట్ అకాడమీ అల్ల కూడా మీరే ఉన్నారు కదా. హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో మీ అవినీతి మీరే చేసింది. అన్నిట్లలో మీరు దోసుకొని తెలంగాణ పేరు చెప్పుకుంటా మీరు దోసుకుంటా తమాషాలు చేసుకుంటా మేము అందరం కొట్లాడ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినా నిజంగా ఉద్యమం కోసం ఏది బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి మరి ఎందుకు ఇయ్యలే? ఎందుకు ఒక ఎమ్మెల్సీ పదవులు ఇయ్యలేకపోను? తెలంగాణ ఎంతమంది తెలంగాణలో జిందాబాద్లు కొట్టినావు. తెలంగాణ ఉద్యమం అప్పుడు టీడీపీ పార్టీలు ఉన్న తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి ఈరోజు మళ్ళా అదే ఎంత అన్యాయం అంటే చంపినోడే శివయాత్ర చేసినట్టు నువ్వు ఇవాళ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది కొట్లాడినామని చెప్పబడుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది బలిదానం చేసుకుంటే నీ కుటుంబంలోకి వెళ్ళి మరి ఎవరైనా చచ్చిరా? ఎవరన్నా ఉద్యమకారులు ఎందుకు బలిదానం చేసుకోవాలి? మరి అందరూ ఉద్యమకారులు మీరు బతికే ఉన్నారు. మరి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు మాత్రం ఎందుకు చచ్చిపోయారు? అది కవితక్క సమాధానం చెప్పాలంటే తెలంగాణ ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. మీరు చేసే లంగ కథలు, మీరు చేసే 9.5 సంవత్సరాల అరాచక పాలనలు నీకు సంబంధమే లేదు. అసలు బీసీ ఉద్యమానికి నీకు సంబంధం లేదు. బీసీ నాయకులకు మద్దతు ఇవ్వాలి. నువ్వు అంతే. నువ్వు నాయకత్వం నువ్వేదో నీ కింద నాయకత్వం చేసి నీ కింద నేను ఉద్యమాలు చేస్తా నువ్వేం నీతో ఏం కాదు కూడా. గుర్తుపెట్టుకోరు, బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే కుట్రనే చేస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చేసినాం? తెలంగాణ ఉద్యమంలో మా బిడ్డలు బలిదానం చేసుకుంటే నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు అరాచకం చేసినావు, లక్షల కోట్ల సొమ్ము తెచ్చినావు. నీకు బుర్జ్ ఖలీఫా నీకు ఫ్లాట్ వచ్చింది, నీకు 70 లక్షల వాచ్, నువ్వు 70 లక్షల వాచ్ పెడతావు. సంబంధించిన అందరిని ఇన్వైట్ చేయండి, చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళండి. ఏకపక్షంగా మీరు ఎటు పడితే అటు మాట్లాడతాం, మీరు రావాలి అందరు రావాలి అంటే ఇది అవతలి వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి ప్రయత్నం తప్పితే సీరియస్నెస్ చిత్తశుద్ధి కనపడతలేదు. కాంగ్రెస్ ఏం లేదు. ఈమె బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తుంది. 100% ఆ పక్కదారి పట్టించేదానికే సీరియస్గా ఎవరైతే కొట్లాడతారో వాళ్ళను ఒక నిజంగా ఎట్లా అంటే వాళ్ళను ముందడుకోకుండా వాళ్ళ వైపు ఒక నాయకత్వం బీసీ నాయకత్వం మళ్ళకుండా చేసే కుట్ర చేస్తూ ఉన్నది. ఏం లేదు. ఈమెతో బీసీ ఉద్యమాలు కాదు, మహిళా రిజర్వేషన్ బిల్లు నువ్వు చేయబట్టి రాలేదు. 100% నువ్వు రాలేదు. నువ్వు దేంతో కూడా కాదు. ఇంకా దళిత బంధు విగ్రహం ఎట్లయితే కొట్లాడినావు అని చెప్తా చూడు ఒకసారి.
ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో కేవలం బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి డ్రామా. ఈ బీహార్ బ్యాచ్ గురించి నువ్వే మాట్లాడాలి. సోమేష్ కుమార్ అనే బీహార్ బ్యాచ్ ని తీసుకొచ్చి ఐఏఎస్ ని తీసుకొచ్చి చాయ్ బిస్కెట్ల పైసల కోసం ఎన్ని కోట్లు మింగిరో తెలియదా? తెలంగాణ ప్రజలు చూస్తలేరా? చాయ్ బిస్కెట్ల పైసల కోసం అప్పనంగా కోట్ల రూపాయలు మింగింది మింగిరు. ఈరోజు బీహార్ బ్యాచ్ గురించి, బీహార్ ఎన్నికల గురించి నువ్వే చెప్పాలిగా. అసలు మీదే బీహార్ బ్యాచ్, ముఖ్యంగా మీదే బీహార్ బ్యాచ్. మీరు బీహార్ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈరోజు ఎంత సిగ్గుచేటు, ఘోరం ఇది. ఎవడు కూడా అసలు బీసీ నాయకులకు సిగ్గు శరం లేనట్టు మాట్లాడుతుంది కవితక్క. అంత తప్పితే బీసీల మీద చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే కేసు ఎందుకు వేస్తలేరు? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అయ్యను కానీ మీ అన్నను కానీ ఒక్కసారి ఒకసారి మాట్లాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టుకోని. కేసీఆర్ నచ్చి బీసీల నోట్లు ఉంచుతారు మీ అయ్యను. మీరు గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నామో కానీ బీసీల పక్షాన మాట్లాడినా దళితుల పక్షాన మాట్లాడిన నోట్లు ఉంచుతారు కాబట్టి కుయ్యి అనకుండా సపరేట్ ఇంట్లో పండుకున్నాడు. ఎందుకంటే దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మీ అయ్యా మొదటి తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి ఎవరు? దళితుడా అన్నాడు. మరి మీ అయ్యా దళితుడా? పెద్ద దళితుడా మీ అయ్యా? దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. మీరు కూడా దళితుల గురించి బీసీల గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది కవితక్క. నువ్వు మాట్లాడే అర్హత లేదు. మీ కుటుంబానికే, కల్వకుంట్ల కుటుంబానికి అర్హత లేదు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడు. మీరు ఎంతో మందిని పుట్టన పెట్టుకున్నారు, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది బలిదానం చేసుకుంటే, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసుకుంటే, ఎంతో మంది తెలంగాణ ఉద్యమం కోసం పార్టీలు పెడితే వాళ్ళని విలీనం చేసుకుని వాళ్ళని ఇక్కడ కాకుండా చేసింది. మీరు ఇలా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది అక్క. తిరుపతి గారి మీద ఇమీడియట్ గా కేసు వేయండి. సుప్రీంకోర్టులో ప్రెసిడెన్స్ ఉంది, తక్షణమే ఆర్డర్ వస్తుంది. చేయాల్సిన పని వదిలిపెట్టి రాజకీయంగా కేవలం దీన్ని సాగదీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ అయితే ఎంత దారుణం అంటే, వాళ్ళు మాట్లాడితే మేము బీసీ సీఎం అంటారు, బీసీ పీఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది. కానీ ఇప్పుడు నువ్వు బీసీల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది అంటున్నావు కదా. మీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక బీసీలకు ఇచ్చే దమ్ముందా మీకు? బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక బీసీకి కేటాయించి దమ్ము ధైర్యం ఉంటే ఒక బీసీకి కేటాయించి చూడరు ఒకసారి. పరిణామాలు చేంజ్ అవుతాయి. కానీ అది మీకు ఇష్టం లేదు. బీసీలు ఎస్సీలు ఎక్కడ కానీ ఒక ప్రధానమైన పోస్టులో ఉండడం మీకు ఇష్టం లేదు. ముఖ్యంగా ఇది కీలకమైన విషయం ఇది. ఎందుకంటే మీరు ఇలా డ్రామాలు చూడుర్రి. నాయకత్వం వీళ్ళది ఉంటుంది, వీళ్ళ కింద పనిచేసేలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు. అంటే వాళ్ళ గురించి వీళ్ళు కొట్లాడతారు. నువ్వు మద్దతు తెలుపు. నువ్వు ఒక నాయకత్వాన్ని, నువ్వు ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుర్రి. సరే పోనీ బీఆర్ఎస్ పార్టీకి ఒక అభ్యర్థిగా ప్రకటించకుండా కానీ ఒక వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుని చేయండి. బీసీ అభ్యర్థిని, ఒక వ్యక్తిని రాష్ట్ర అధ్యక్ష పదవికి కేటాయించండి. ఆ దమ్మున్నదా? నిన్నే నిన్ను ఊడబీకిరు. మీ డ్రామాలు ఎవరికి తెలియదు. మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకురావాలనే కళతోని మీరు డ్రామాలు ఎవరికి తెలియదు. నీ మంత్రి పదవి కోసమా, లేకపోతే కేసీఆర్తో కాకుండా ఇటు కాంగ్రెస్తో ఆడుతున్న డ్రామానా? ఇది ఎవరికి తెలియదు. మీరు ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా. ఈమె సంవత్సరం నుంచి కొట్లాడుతుందట. చూడురా, సిగ్గులేని బీసీలారా, చూడాలి ఇది. ఎందుకంటే బీసీ ఉద్యమం ఎవరు చేస్తాడు, ఎవరికి అక్కడికి వచ్చేది, ఎవరు చేస్తున్నారు? బీసీ ఉద్యమాన్ని తప్పదారు పట్టించేందుకు ఎంత మంచిగా స్కెచ్ చేస్తున్నారు వీళ్ళు. నిజంగా బీసీల పట్ల సోయి లేదండి. వీళ్ళ సోయి ఉన్నదా? 33% ఉన్న రిజర్వేషన్ 23% తీసుకొచ్చి నువ్వు ఇవాళ కూడా బీసీల పక్షాన మాట్లాడితే మాకు సిగ్గు అనిపిస్తుంది. మనకు సిగ్గుండాలి ఫస్ట్ బీసీల పక్షాన్ని ఈమె వేరే మాట్లాడడానికి. నాయకత్వంలో ఒక బీసీ నాయకుడు ఎదుగుతూ ఉంటే అర్ధరాత్రి గెంటేసిన వీళ్ళు ఇవాళ నిజంగా బీసీ నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. మనం ఉండాలి ఫస్ట్, మనకు జిందాబాద్ కొట్టులకు చెప్తలే. చాలా దారుణం. మరి 4, 5, 6 తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష, ఏం చేస్తారు మరి వాళ్ళు? ఒక రోజు కలుస్తారట. అంటే బీసీ నాయకత్వం అన్నట్టు. ఇప్పుడు ఈ ఉద్దేశం ఎట్లుందంటే, సరే 4, 5 తేదీలలో పకడ్బందీగా ఒక నిరాహార దీక్ష చేస్తుందట. మరి ఆమరణ నిరాహార దీక్షన లేకపోతే రిలే నిరాహార దీక్షన హైదరాబాద్లో చేపట్టబోతా ఉన్నదట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన ప్రతిపక్షాలకు విలువాలంటే ఈమె ఇప్పుడు ప్రతిపక్షమా లేకపోతే బీసీ బిడ్డనా? మరి ఏ విధంగా ఉన్నది? అటు బీఆర్ఎస్ పార్టీలో లేదు, ఇటు జాగృతి కండు వేసుకొని ప్రతి మీటింగ్ పోతా ఉన్నది. మరి ఎవరిని మభ్యపెట్టేందుకు, ఎవరిని కుంప ముంచడానికి ఇది అంత డ్రామా? అంటే అప్పుడైతే కేసీఆర్ ఏ విధంగానైతే కేసీఆర్ అడుగుడు జాడల్లో నడుస్తుంది. అప్పుడైతే కేసీఆర్ ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగానైతే పార్టీ పెట్టి వాళ్ళని ఎట్లనైతే పొతం పెట్టిండో, అదే విధంగా ఈరోజు బీసీల హక్కుల గురించి, బీసీల గురించి మాట్లాడేందుకు కొట్లాడుతున్న నాయకుల మీద దాడులు చేసుకుంటా ఈమె బీసీ ఉద్యమం ఈమె చేస్తా అని చెప్తే ఇంకా చిత్తశుద్ధి లేదు. బీసీ నాయకుల పైన కనీసం అసలు గంత దారుణమా అన్నట్టు మాట్లాడుతుంది. అంటే ఏంటంటే
చంపినోడే శివయాత్ర చేసినట్టుగా ఈరోజు కల్వకుంట్ల కవిత మరో కొత్త డ్రామాకు తెరలేపుతుంది. బీసీ నాయకత్వం ఎవరున్నా కానీ ఈమెను గుడ్డిగా నమ్మకండి. నేనేమంటున్నా, బీసీ కాదు, మొట్టమొదటిసారిగా ఇక అసలు బీసీయే కాదు, బీసీ ఉద్యమానికి మనకు సంబంధమే లేదు. ఇది వాస్తవం, 100% వాస్తవం. మనకు సిగ్గు లేక, మనకు శరం లేక ఈ కొందరు తిరుగుతూ ఉన్నారు చూసినాం ఈయన నాయకత్వంలో. వాళ్ళకు సోయి ఉండాలి. మిమ్మల్ని చేపను రాకినట్టు రాకి ఏదో ఒక ఈ రోడ్డు మీద ఇడిచిపెడుతుంది. చూసుకోరు మిత్రులారా. బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే, బీసీ ఉద్యమం గురించి బలంగా ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళని అణచివేయడానికే ఈ కుట్ర చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి, అలాగే కేసీఆర్, అగ్రకులాలు మొత్తం కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్రను పసిగట్టాల్సిందే కోరుతా ఉన్నా. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.